నువ్వు రజనీకాంత్ లా మాట్లాడు. బద్రి, న్యూయార్క్ సిటీ టైమ్స్ స్క్వేర్ లో పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ రజనీకాంత్, ఇక్కడ అందరూ ప్రతి గల్లీ కూడా నిండిపోయింది. ఉద్వేగ భరిత క్షణాలని ఇంకా ఎదురు చూస్తూ ప్రజలు చలిని సైతం లెక్క చేయకుండా దుస్తులు శరీరం నిండా ధరించి కళ్ళు కాచేలా నూతన సంవత్సరాన్ని స్వాగతం పలికేందుకు బారులు తీరారు. బార్లు మాత్రమే తీరారా? బార్లు తీసి మరి బార్లు తీరారు. బార్లు తాగి బారులు తీరారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్నారు. ఆ టవర్ ఎదురుగా అక్కడి నుంచి ఈ టవర్ అదే, ఇదే టవరు. పక్కనే ఉంటుంది. బంత్ ఎప్పుడు పడుతుందా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొందరైతే ఏమో వెనుదిరిగి వెళ్తున్నారు. చూస్తే టీవీలో చూసుకోవచ్చు ఎందుకు వచ్చిన ఈ కర్మ అని. ఏం బద్రి, మన టీవీ నైన్ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా జనాలు? ఏమన్నా టీవీ నైన్ లో చాలా క్లియర్ గా చూపిస్తారనే ఆలోచనలో ఉన్నారా? అదే దాని విషయంలో దాన్ని చూద్దామని వెనక్కి వెళ్ళారు. బట్ ఇక్కడ టీవీ నైన్ అంత క్లారిటీ లేదంట, ఎందుకంటే శాటిలైట్ ప్రాబ్లం అని చెప్పారు. బద్రి పర్వాలేదు బద్రి, మనం నెక్స్ట్ ఇయర్ 2014 కోసం మనమే ఒక శాటిలైట్ పంపించేద్దాం. ఎక్స్క్లూజివ్ గా 2014 సమ్మర్ ఆఫ్ న్యూయార్క్ ని క్లియర్ గా శాటిలైట్ టీవీలో చూసినంత క్లియర్ గా టీవీ నుంచి చూపించబోతుంది. ఓకే, ఈ విషయమై మనం ఆట తాన వారితో చర్చిద్దాం. వాళ్ళు ఏమన్నా ముందుకు తీసుకెళ్తారో వేచి చూద్దాం. ఆట తాన వాళ్ళు కొట్టడానికి సరిపోతుంది బద్రి. ఈ విషయాన్ని మనమే ప్రజల్లోకి తీసుకెళ్దాం. దీని గురించి ప్రజా చైతన్య యాత్రలు చేద్దాం. ఓకే, వాళ్ళ నుంచి ఫండ్స్ వస్తే కరెక్ట్ చేసి మరి చేద్దాం. ఇప్పుడు మీరు చూడొచ్చు ఈ బిల్డింగులు ఇవన్నీ నిర్మానుషంగా ఉన్నాయి. ఎవరు కూడా లేరు ఇక్కడ, అందరూ రోడ్ల పైన ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా కేరింతలు కొడుతూ ముందు చూపునే చూస్తున్నారు. వాళ్ళు ఇంకా ఏం జరుగుతుందో వాళ్ళకేం తెలియదు. ఈ లైన్ మాత్రం ఒక 1 మైలు మేర విస్తరించి ఉంది. బద్రి మరీ అంత తక్కువగా ఉందనుకుంటున్నావా? జనం పల్చగా ఏం లేరు. ఇసుక పోస్తే రాలదు, కానీ ఇసుక మాత్రం పైన పడుతుంది. అంత జనం ఉన్నారు ఇక్కడ. బద్రి జోకులు వేస్తున్నావు, న్యూయార్క్ ఇసుక దొరుకుతుందా నీకు? న్యూయార్క్ లో ఇసుక దొరకదు, కానీ న్యూయార్క్ లేదంటారే. బద్రి ఇక్కడ చూడొచ్చు, అందరూ క్రమశిక్షణగా కేరింతలు కొడుతూ ఇక్కడ చూడొచ్చు మీరు. బిల్డింగ్ పైన కూడా బిల్డింగ్ పైన అమ్మాయి సూసైడ్ ట్రై చేస్తుంది లేదా? అట్లాంటివి ఏమున్నాయి బద్రి ఇక్కడ? అవన్నీ మన దేశానికే పరిమితం. ఇక్కడ మాత్రం ఏం చేసినా కొద్దిగా అసాధారణ స్థాయిలో చేస్తారు. ఇక్కడ చూడొచ్చు బద్రి, ఇక్కడ 38 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంది. డిగ్రీలు కాదు, ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఫారెన్ హీట్ అంటారు. ఫారెన్ హీట్ అంటే మళ్ళీ ఏదో అనుకునేవారు, బట్ ఫారెన్ హీట్కి తెలుగులో పదం లేదు బద్రి. దీన్ని ఉష్ణోగ్రతగా మనం పరిగణించాలి. బద్రి పర్వాలేదు, నెక్స్ట్ ఇయర్ 2014 కల్లా సెంటిగ్రేడ్ ఫారెన్ హీట్ తెలుగులో ఏదో ఒక వర్డ్ కనుక్కో. అదే మనం కూడా ఫారెన్ హీట్ ఫాలో అయితే ఈ తేడా అనేది ఏముండదు. స్పష్టంగా మీరు చూడొచ్చు బద్రి. 2013 వేశారు అవరే. టవర్కి ప్రత్యేకత ఏం లేదు. ఒక పెద్ద 4 నుంచి 10 LCD స్క్రీన్లు తగిలించారు. కాంతివంతంగా విరజిమ్ముతున్నాయి లైట్లు. మేము మాత్రం ఒక 12 వీధులు అంటే స్ట్రీట్స్ వెనుక ఉన్నాము కాబట్టి మాకేమి పెద్దగా ఏం తెలియట్లేదు. అదే మనం టీవీ నైన్ కూడా మన డిస్ప్లే పెట్టమని చెప్పాము తోసిబా వాళ్ళకి, ఇంతవరకు డిస్ప్లే చేసినట్లేదు. ఆ తోసిబా పెట్టడానికి ఖర్చు అయ్యే మొత్తము $100 మిలియన్ పే చేయాలి బద్రి ఎవ్రీ ఇయర్కి. మన
జగన్ సపోర్ట్ చేస్తే ఆ పనిని మనము సునాయాసంగా చేయొచ్చు సునాయాసంగా నెక్స్ట్ ఇయర్ పూర్తి చేద్దాం. 2014 కల్లా తోషిబా పక్కకి మన టీవీ9 యాడ్ వేద్దామని. లేదు బద్రి, లేదు. తోషిబా పక్కన కాదు బద్రి, తోషిబా పక్కన కొత్త బిల్డింగ్ కడదాము. జగన్ దాడిచిన అతడి కనుక మనకి సపోర్ట్ చేస్తే కొత్త బిల్డింగ్ లేపొచ్చు మనం. ఆ జగన్ లాంటి నేత మనకు ఇంకొకరు దొరికారంటే మనం ఇంకా ప్రగతి పదంలో ముందుకు వెళ్ళి టీవీ9 తోషిబా టవర్ కంటే పెద్దగా అందంగా తీర్చిదిద్దాలి. 2020 కల్లా తోషిబా టవర్ పక్కన టీవీ9 టవర్ అనేది ఒకటి కలుస్తుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించాలి. ఇదే టవర్ పక్కకి మనం ఇంకో టవర్ కూడా పెట్టడానికి ప్రయత్నించాలి. నాకు తెలుసు బద్రి, అక్కడ ప్లేస్ లేదని తెలుసు కట్టడానికి, కానీ మనం గాల్లో కడదాము. గాల్లోయా ఇక్కడ చూడొచ్చు బద్రి, మీరు గాల్లో ఒక 2 హెలికాప్టర్లు ఉన్నాయి. మనం కూడా అట్లానే ప్లాన్ చేద్దాం. హెలికాప్టర్ లాగా ఒక ఫ్లాగ్ మధ్యలో వేసి అట్లాంటి ఆలోచన ఉంది. యాక్చువల్గా వైఎస్ఆర్ చనిపోయినప్పుడు ఫస్ట్ చూపించింది మనం ఎక్స్ప్రెస్ టీవీ9 మనమే చూపించాము అందరికంటే ముందు. గుర్తుంది అనుకుంటా, అంతగా నాకు గుర్తులేదు. ఓకే, మనం కూడా ఇలా ప్లాన్ చేద్దాం. ఓకే రజనీకాంత్, వీఆర్ ఎక్స్క్లూజివ్ విధిగా చూడొచ్చు. ఇంకా 4 నిమిషాలు మాత్రమే ఉంది. ఆ ఉద్వేగభరిత క్షణాలని అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రతి వీధి కూడా కెమెరాలతో, వాళ్ళ చేతిలో ప్రతి ఒక్కరు కెమెరాతో ఆ టవర్ వైపు ఎదురు చూస్తున్నారు. ఇది చాలా గమనించదగ్గ విషయం. ప్రతి ఒక్కరు తమ చేతుల్లో సెల్ ఫోన్ పెట్టుకొని ఆతృతగా ఆ టవర్ ముందు ఏం పడుతుందని చూస్తున్నారు. ఇంకొద్ది క్షణాల్లో ఒక బంతి పైనుంచి కిందికి రావచ్చు. దాని తర్వాత 2013 అనే నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ గురించి అందరూ వెయిట్ చూస్తున్నారు. ఇప్పుడే చూడొచ్చు, కాంతులు విరజిమ్ముతూ టవర్ పైనుంచి మనం చూడొచ్చు బద్రి. పటాకులు బాగా కాల్స్తున్నారు. ఇప్పుడు చూడొచ్చు, ఇవే నెంబర్లు బద్రి, వీటి గురించే వెయిట్ చేస్తున్నారు. అంతే రజనీకాంత్, ఇది 39, 36, 31, 30, 29, 28, 24, 23, 22, ఇంకా 17. చూడొచ్చు మీరు ఇక్కడ. దీంట్లో కూడా 12 గంటల ముందున్నాము.
కాలవట్లే కదా. కామెంట్ అయితే వచ్చింది. కొద్దిగా దగ్గర పోవాలి.